ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము సామెతలు 15వ అధ్యాయము 16వ వచనం. దయచేసి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైనది కలిగి ఉండుట. చాలాసార్లు మనం ప్రారంభించింది ప్రతిదీ విస్తారంగా మారాలని చాలా ఇష్టం. ఒకవేళ వ్యాపారం ఆరంభిస్తే అది చాలా అభివృద్ధికి రావాలని, చాలా విస్తరించి గొప్ప స్థితికి కావాలని చాలా ఇష్టం. అయితే దీని కొరకు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ ఉంటాం. నేనంటాను, ఒకవేళ నీ వ్యాపారం అభివృద్ధిలోకి బాగా వచ్చి నీవు నెమ్మది కోల్పోయే స్థితి విధంగా ఉండి నువ్వు దేవుని సన్నిధానానికి కూడా రాలేనంత వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తే అది నెమ్మదైన బ్రతుక అంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, అది మాత్రం నెమ్మదైన బ్రతుకు కానే కాదు. నీకెంత కలిగి ఉన్నా, ధనం కలిగి ఉన్నా, బలం కలిగి ఉన్నా, దేవుని సన్నిధానము లేకుండా బ్రతకటం, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకని జీవితం నెమ్మది లేని జీవితం. ఈ నెమ్మది లేని జీవితంలో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. ధన సమృద్ధిలాగా చాలాసార్లు స్నేహితులు అనేకులుగా స్నేహితులు కలిగిన వారు ఉన్నారు. బంధువర్గం మధ్యలో నిలబడి వీరే సర్వస్వం అంటూ బ్రతుకుతున్నవారు ఉన్నారు. ఇవన్నిటిలో వెతుక్కునే ఆనందము, సంతోషము ఉంటుందా అంటే ఏదో ఒక రోజున భారభరితంగా మారుతుంది ఆ స్నేహం కానీ, ఆ బంధం కానీ, ఆ వ్యాపారం కానీ, ఆ ఉద్యోగం కానీ. ఎప్పుడు దేవుణ్ణి మనం విడిచిపెట్టినప్పుడు. చాలాసార్లు ఆయన్ను ప్రేమించకుండా మనము ఈ లోకాన్ని ప్రేమిస్తాం. మన చుట్టూ ఉన్న వాటిపైన ఎక్కువగా మనసు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అట్టి సమయంలోనే ఈ యొక్క చక్కటి లేఖన భాగం జ్ఞాపకం తెచ్చుకోగలం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట. ధనం కావాలి. ప్రతి మనిషికి బ్రతకటానికి ధనం కావాలి. దాని కొరకు కష్టపడాలి. కష్టార్జితం చేత మనం పోషించబడాలి. అయితే ఈ కష్టార్జితాన్ని సంపాదించుకోవడానికి కావలసిన బలం ఎవరిస్తారు? మంచి జ్ఞానం ఎవరిస్తారు? మంచి ఆలోచనలు ఎవరిస్తారు? మన బ్రతుకు ప్రయాణంలో వీటిని పొందుకోవాలంటే దేవుని సన్నిధానం తోడుగా ఉండాలి. ఆయన నెమ్మదినిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండిన జీవితం, ఈ కింది వచనంలో అదే మాట రాయబడింది. యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కొన్నిసార్లు మనకి ఈ మాట నచ్చదు. కొంచెం కలిగి ఉండుట మేలు అనే మాట నచ్చదు. ఎందుకు కొంచెం? చాలా కావాలి, అధికంగా కావాలి. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారట విస్తారమైన ఆస్తిని సంపాదిస్తారు. ఇది లేఖనాల్లో ఉన్న మాటే. ఐశ్వర్యానికి మూలం అనే మాట రాయబడి ఉంది. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కొంచెమే ఇస్తాడా? కాదు, సమృద్ధినిస్తాడు. ఎంత సమృద్ధినిస్తాడు? నువ్వు ఇతరులకు, అనేకులకు కష్టస్థితిలో ఉన్నప్పుడు నీ గుప్పిలిని విప్పే స్థితిలోకి నిలబెడతాడు. అట్టి గొప్ప స్థితిలోకి అందిస్తాడు. షరతు ఒకటే, ఆయన యందు మాత్రమే భయభక్తులు కలిగిన జీవితముగా, ఆయన ఆజ్ఞలను అనుసరించే బ్రతుకుగా మనం ఉండాలి. ధన సమృద్ధి తప్పకుండా ఇస్తాడు దేవుడు. నిన్ను ఉన్నత స్థితికి అంచెలంచెలుగా హెచ్చిస్తాడు దేవుడు. ఆ హెచ్చించే దేవుని నమ్మకంగా ఆయన కలిగి కొనసాగే వారముగా మనం ఉండాలి. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాటిపైన ఆధారపడి దేవుణ్ణి తక్కువగా చేస్తాం. మనల్ని ప్రేమించి నిలబెట్టిన దేవుణ్ణి మనం తక్కువగా చేస్తాం. మన జీవితంలో అన్నిటికన్నా సమృద్ధి ఏం కావాలి? ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితంలో సమృద్ధి కలిగి ఉండాలంటే ఎవరిని ఆశ్రయించి నిలబడాలి? యేసయ్యని ఆశ్రయించి నిలబడాలి. ఆయనను సమృద్ధిగా, సంపూర్ణముగా, పరిపూర్ణముగా హృదయంలో దాచుకోగలిగితే, ఆ కలువరి శిలువలో మన కొరకే బలియాగమైన ఆ యేసయ్య మన కొరకే చేసే కార్యాలు ఎంతో గొప్పవి. మన ముందున్న ఒక చక్కటి ఉదాహరణ రక్షణ భాగ్యం. ఈ రక్షణ ఆయన మనకిచ్చినది కదా. ఈ సమృద్ధి ఇంకెవరన్నా ఇవ్వగలరా? ఈ సమృద్ధిని కలిగి నెమ్మదైన జీవితంలో, నిరీక్షణ జీవితంలో మనం జీవించగలమా? లేదు, లేదు. ఇది ఆయన నుండే సాధ్యం. ఈ రక్షణ భాగ్యం పొందుకున్న వారు
కొంచెంలోనూ నెమ్మదిగా ఉండగలరు. ఏమీ లేకపోయినా కూడా నెమ్మదిగా ఉండగలరు. ఎందుకంటే వారి గురి, వారి ధైర్యం, వారి గమ్యస్థానము యేసయ్యే. అట్టి నమ్మకమైన స్థితిలో కొనసాగుదాం. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయత్నం చేస్తూ విఫలమయ్యి బాధలను కొని తెచ్చుకునే వారంగా కాకుండా, శాపాలను కొని తెచ్చుకునే వారంగా కాకుండా, నమ్మకమైన జీవితం కొరకై యేసయ్యను ఆశ్రయించి కొనసాగుదామా? యేసయ్యను నువ్వు ఎంతగా సంపాదించుకున్నావు? యేసయ్యలో ఏ విధంగా ఉంటున్నావు? ఈ దినపు ప్రశ్నకు సమాధానం నీ హృదయం ఏమని చెబుతోంది? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన కలిగి కొనసాగుదాం. అన్నీ సంపాదించుకుంటానని పరిగెత్తిన ఆ యొక్క దొంగ సిలువ వేయబడ్డప్పుడు ఆ ఇద్దరు దొంగల్లో ఒకడంటాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? దొంగతనానికి వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువును పట్టుకొని వెళ్లకుండా మాత్రం ఉండడు. వాడు ఖాళీ చేతులతో వెళ్ళాడు. కానీ ఆ దినాన మరణిస్తున్న ఆ దొంగ ఖాళీ చేతులతోనే వెళ్ళాడా? తను బహుమానం అందుకోవడానికి యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఆయన నిన్ను హస్తాలతో బ్రతకనివ్వడు. నిన్ను లేని స్థితిలో నిలబెట్టడు. ఆయన దరిద్రపు స్థితిలోకి నిన్ను నెట్టివేయడు. ఆయన మహోన్నతుడు. లేమి స్థితిలో నుండి లేవనెత్తువాడు. నిన్ను కొంచెంలోనే అధికంగా నిలబెట్టేవాడు. కృతజ్ఞత కలిగిన బ్రతుకు మనలో కావాలి. ధన సమృద్ధి కొరకు చేసే అనేక పాటలలో కొన్నిసార్లు దేవునికి విరుద్ధమైన కార్యాలు కూడా జరిగిస్తాం. మాటలు మార్చేస్తాం, ప్రవర్తన మార్చేస్తాం. ఇటువంటివి మారినప్పుడు మనం సంపాదించిన సంపాదన మన కొరకు ఏ విధంగా పనికి వస్తుంది? అక్రమ ఆర్జన కాదు, సక్రమంగా, నమ్మకముగా, యోగ్యముగా దేవునిలో బ్రతుకుతున్న బ్రతుకులో పొందుకునే ప్రతి దీవెన ఆశీర్వాదం ఎంతో గొప్పది. యేసయ్యలో అట్టి విధంగా కొంచెంలో అయినా సరే ఆయనకు విధేయులుగా, నమ్మకస్తులుగా జీవిస్తూ ఉంటే ఆయన ఒక దినాన బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని ఆయన సన్నిధానంలో నిలబెట్టుకొని నిత్యత్వం ఇచ్చే దేవుడు. ఆ నిత్యత్వము కొరకు పాటుపడే బ్రతుకులో ఒకవేళ తుచ్చమైన ధనం అడ్డుగా ఉంటే వాటిని తొలగించుకొని కొనసాగుదాం. నీలో లేని స్థితిలో ఉంటే ఆయన దగ్గరికి రా. ఆయన నిలబెడతాడు, సమృద్ధినిస్తాడు, అనేకుల కొరకు దీవెనగా నిలబెడతాడు. సమృద్ధి కలిగిన జీవితంలో నుండి జారిపోయిన ఆ స్థితికి వచ్చినాడు యోబు. అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ తన చేజార్చుకునేది ఒకే ఒకటి, దేవుని సన్నిధానంలో ఆయనకున్న విశ్వాసం బ్రతుకు. దేవుని యందు కలిగిన భయభక్తులు కలిగిన జీవితాన్ని మాత్రం విడిచిపెట్టుకోలేదు. విడువని అట్టి యోబు లాంటి బ్రతుకు బ్రతుకుతే ఏమీ లేకపోయినా సరే ఆ యేసయ్యను బహుబలముగా కలిగిన వారంగా ఈ లోకంలో ఇప్పుడు మనం బ్రతకగలం. ఆయన మన ఆధారం, ఆయన మన బలం. అట్టి నమ్మకమైన స్థితిలో దేవుడు మనందరినీ స్థిరపరిచి విశ్వాస జీవితంలో బహుబలముగా నడిపించి స్థిరపరచును కాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. అయ్యా, మేము చాలాసార్లు నా తండ్రి ధన సమృద్ధి అంటూ మేము పరిగెడుతున్నాం. నాయన, మేము నీ సన్నిధానంలో నా తండ్రి భయభక్తులు కలిగి కొంచెంలో అయినా సరే మేము నమ్మకస్తులుగా బ్రతుకుటకు మాకు సహాయం దయచేవా. ఈ లోకం మమ్మల్ని నా తండ్రి ఎంతగానో ప్రేరేపిస్తూ ఉండగా, ఎంతగానో శోధిస్తూ ఉండగా, ఎంతగానో మమ్మల్ని ఊబిలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, వాటిలో జారిపడక నీ కొరకు బ్రతుకుతూ, నీ యొక్క మాటలను వింటూ, నీ ఆజ్ఞల్ని గైకొంటూ, నీ కొరకు ముందు కొనసాగుతూ ఉండగా, నీవిచ్చే ఆశీర్వాదాల గుండా మేము ప్రయాణం చేయులాగున, దీవించబడి బ్రతుకులాగున సహాయం దయచేయమని ఈ దిన ఆశీర్వాదాలతో నింపండి. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంగా ఉన్నారు, నా తండ్రి ఆర్థిక లోటులో ఉన్నారు, నా తండ్రి వారికున్న రుగ్మతలను బట్టి, వారికున్న నా తండ్రి పరిస్థితులను బట్టి, నా తండ్రి కోర్టు కేసులను బట్టి, నాయన వారు ప్రాంతాలలో నా తండ్రి కష్టపడుతూ ఉండగా యేసయ్య తిరిగి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. మనుషులు విడిచిపెడతారు, కానీ నువ్వు విడిచిపెట్టేవాడవు కాడని మేము నమ్ముతున్నాం. నా తండ్రి అట్టి విశ్వాసంలో కొనసాగుతున్నాం. మాకు కావలసిన నా తండ్రి జవాబుని సన్నిధానం మేము పొందుకున్నామని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్య భాగాన్ని వింటూ బలపరచబడుతున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. వీలైనంత మట్టుకు ఇక వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.